కళ శంభునిన్ విడిచి ఉర్విని చేరెను రమనామమై. ఒక కళ శంభునిన్ విడిచి ఉర్విని చేరెను రమనామమై. ప్రకట విషమ్ములంకయై భగ్గున మండె కపీశ దృష్టికిన్. ప్రకట విషమ్ములంకయై భగ్గున మండె కపీశ దృష్టికిన్. సకలము రమనామగత సారము, సకలము రమనామగత సారము. హారమునొల్లడయ్యే, హారమునొల్లడయ్యే ఎంచక భవవారిధిన్ గడచే, ఎంచక భవవారిధిన్ గడచే. జన్మము ధన్యము వాయుసూతికిన్, జన్మము ధన్యము వాయుసూతికిన్. రుద్రవీర్య సముద్భవ అని ఆంజనేయ స్వామి సహస్రనామాల్లో ఉంటుంది. శివుడు తేజస్సు నుంచి నువ్వు పుట్టావయ్యా. ఒక కళ శంభుని విడిచి ఉర్విని చేరెను రామనామమై. ఇష్టదేవం అనేటువంటి కావ్యంలో ఆంజనేయ స్వామి మీదనే రచించిన పద్యం ఇది. ఒక కళ, అద్భుతమైన దైవ కళ ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది. అదే రామనామం రూపంలో వచ్చింది. అదే ఆంజనేయుడు. శివుడి కంఠంలో విషం ఉంటుంది కదా, ఆ విషం ఏమైంది మరి? శివుడు కిందికి వస్తే విషం కూడా కిందికి రావాలగా. ప్రకట విషము లంకయై భగ్గున మండే కపీశ దృష్టికి. నా విషమే లంక, అందుకే హనుమంతుడు దాన్ని దహనం చేశాడు. విషం లంక ఎందుకేంది? విషం శివుడు దాగినప్పుడు ఏం చేశాడు? లోపలికి మింగలేదు, బయటికి కక్కలేదు. ఎందుకంటే శివుడు సర్వాంతర్యామి, భగవంతుడు సర్వాంతర్యామి. ఆయనకి లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. నిజానికి లోపలికి మింగితే లోపల లోకాలు దగ్ధమైపోతాయి, బయటికి మింగితే, బయటికి కక్కితే బయటి లోకాలు దగ్ధమవుతాయి. అంచేత బయటికి కక్కకుండా, లోపలికి మింగకుండా కంఠంలోనే విషాన్ని దాచిన మహానుభావుడు పరమశివుడు. ఆయనకి మనం దండం పెట్టుకుంటాం. ఎప్పటికీ జీవితాల్లో ఓ సామెత ఉంది చూడండి, ఒకడు గురించి చెబుతా, పాపం దుఃఖమమ్మ మెంగలేక కక్కలేక చచ్చిపోతున్నాడంట. అదే విషం. ఎవరైనా జీవితంలో కుటుంబంలో ఇబ్బందులు ఏవో ఉంటే బయటికి చెప్పుకోలేడు, బాధ పడక తప్పదు. ఎందుకంటే బయటికి చెప్పుకునేవాడు ఎవడో ఒకడికి చెప్పుకుంటాడు, ఆరుస్తాడు, తీరుస్తాడు, కనీసం ఓదార్పైనా చేస్తాడు. మరి చెప్పుకోలేడు. నిజమేనమ్మా. ఇప్పటికీ ఆడవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇంకో ఆడవాళ్ళతో మొహమాటం పడకుండా చెప్పేస్తారో, తేడా ఏముండదు. ఎవరు దొరకకపోతే పని మనిషితో చెప్పేస్తారో, నమశివాయ. ఎవరు దొరకలేదనుక పని మనిషి వస్తుంది పొద్దున్నే, అక్కడ కొంచెం దిగాలుగా మొహం వేసి కూర్చుంటారు. కూర్చోగానే ఈ పని మనిషి ఏం చేస్తుంది? తిన్నగా ఉండక దానికి పని ఎగ్గొట్టడం కావాలి కదా. అందుకని ఏమమ్మా అలా ఉన్నావు అంటుంది. ఇక్కడ ఏం చెప్తామే మీ అయ్యగారు అంటుంది, చెప్పేస్తుంది. ఇక్కడ మొత్తం వెళ్ళిపోయింది సినిమా. ఆవిడేం చేస్తుంది? ఆవిడేమో చేస్తుంది ఏంటి? మా ఆయన అంతేనమ్మా, ఆడదే పుట్టాం, పడక తప్పదమ్మా. ఇదో ఓదార్పు యాత్ర. దీనివల్ల ఆమె ఏంటంటే 4 గిన్నెలు మనకు తెలియకుండా కడగకుండా పక్కనెట్టేసింది. తొలిచేయడం అంటారు కదా, కడగడం వేరు, తొలిచేయడం వేరు. అంటే నీళ్లు పోసి పక్కనెట్టేసింది ఈ గొడవలు. మొగాడు బతుకంటే తెలుసునమ్మా. ఒక మొగాడిగానే చెప్తున్నా, వీడు అనుభవించలేడు, ఆవిడకి చెప్పలేడు. ఇంటూ భార్య వల్ల పిల్లల వల్ల ఏదో వచ్చిందనుకో, ఎవడైనా ఫ్రెండ్కి చెప్పాడు అనుకో, మొగాడవే రౌతును బట్టి గుర్రం చూసుకోవాలి సరిగ్గా అని వీడినే అంటాడు వాడు. ఇంట్లో పరిష్కారము చేయలేడు, బయటికి చెప్పలేడు. పిల్లల విషయం చెప్పినా సరే, పోనీ మా పిల్లడితో ఇలా ఉందే ఇబ్బంది అని పక్క ఆయనకి చెప్పాడు అనుకో, నేనైతే నా చెదకొట్టేసేవాడిని అంటాడు. వీడు ఏం చేయడో తెలియదు నిజంగాను, చెప్పేస్తాడు ఇక్కడ. అంచేత మొగాడు బాధ ఏంటంటే శివుడిలాగే మెంగలేడు, కక్కలేడు. ఎప్పుడు కొన్ని రకాల విషయాలని విషంలాగే మనం బయటికి కక్కలేము, లోపలికి మింగలేము. సరిగ్గా శివుడికి బయటికి చెప్పలేని, కక్కలేని, లోపలికి మింగలేని విషయమే రావణాసురుడు భక్తి లంక. ఎందుకంటే వాడు భక్తుడు, మహాభక్తుడు, మామూలు భక్తుడు కాదు. అద్భుతమైన స్తోత్రాలు రచించాడు శివుడి మీద. ఆయన పొంగిపోయేలా చేశాడు. ఇంకా అటువంటి స్తోత్రాలు ఇంకెవరూ రాయలేదండి రావణాసురుడి మీద. శివుడి మీద రావణ బ్రహ్మ రచించినటువంటి స్తోత్రాలు, ఆయన చేసిన స్తోత్రాలు, ఆయన చేసిన తపస్సు ఎవ్వరూ చేయలేదండి. సహస్రలోచన ప్రభృత్య శేషలోక శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠ భూ భుజంగరాజమాలయ నిబద్ధ జాట జోటక శ్రియైచిరాయ జాయతాం చకోర బంధు శేఖరక లలాట చత్వర జ్వల
జ్వలద్ధనంజయ స్ఫులింగ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునక కరాలపాల పట్టికా ధగద్ధగద్ధగజ్వలద్ధనంజయాకుతీకృత ప్రచండ పంచసాయకే ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుహూ నిశీధినీతమ ప్రబంధబద్ధ కంధరక లిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధురక కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధరక జయత్వదభ్ర విభ్రమ మద్భుజంగమశ్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల పాలహవ్యవాట్ ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. ఇంత అద్భుతమైన భక్తి, అర్థం కాని భక్తి. అందుకే శివుడు రావణాసురుడు విషయాన్ని మెంగలేడు, కక్కలేడు. వాడు దుర్మార్గుడే, సీతాదేవి విషయంలో అన్యాయమే చేశాడు. శిక్షిద్దామా అంటే భక్తుడైపోయాడు, శిక్షించకుండా వదిలేద్దామా అంటే ధర్మం. ఆ ఇల్లాలు నానాయాతన పడింది. ఇదే భగవంతుడికి బాధ. అందుకని శివుడు పంతం బట్టి ఇలాంటి వాళ్ళు పుడతారు రాక్షసులు, వీళ్ళేమో తపస్సులు చేస్తారు, వరాలు అడుగుతారు, అక్కడికి వెళ్ళి దుర్మార్గాలు చేస్తారు. మళ్ళీ మా బావగారు నారాయణమూర్తికి పెద్ద పని, ఆయన అవతరించాలి, దశావతారాల్లో ఏదో ఒకటి పుట్టి వీళ్ళందరినీ సంహరించాలి. ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను అంటూ ఉంటాడు, బావా బావా నువ్వు అందరికీ వరాలు ఇస్తూ ఉంటావు, నేను అందరి కోసం అవతారాలు ఎత్తలేక చచ్చిపోతున్నాను, ఇక్కడ చేపై పుట్టాను, కప్పై పుట్టాను, వరాహమై పుట్టాను, ఇంకెన్ని పుట్టుకలు పుట్టమంటావు అని అడుగుతాడు నన్ను. ఏం చేద్దాం, మాకు తప్పదు కదా అని రామావతారం యొక్క విశిష్టతను గమనించి రాముడికి సేవ చేయడం కోసం తనకి విషంగా మారి లంకని దగ్ధం చేయడానికి నిశ్చయించుకొని శివుడు ఆంజనేయుడిగా జన్మించాడండి. అందుకని శివుడే ఆంజనేయుడు. ప్రకట విషమ్ములంకయై భగ్గున మండె కపీశ దృష్టికిన్ సకలము రామనామగత సారము. అంతా ఆంజనేయుని జీవితం ఎలాంటిదంటే రామనామ గత సారము. రామనామం ఉంటే చాలు, ఇంకేం ఒక్కల. ఆంజనేయుని జీవితం నుంచి మనం గ్రహించవలసినవి రెండే రెండు, కర్తవ్యం, స్మర్తవ్యం. ఆయన ఎంతసేపు ఆయన కర్తవ్యం ఏదో ఆయన చేశాడు, అనవసర పనుల్లో వేలు పెట్టలేదు. ఆ కర్తవ్యం ఒక్కటి చేయడం అయిపోగానే ఓ మూల కూర్చున్న బండ మీద రామ్ 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 అంటూ కూర్చున్నాడు. మనం కూడా జీవితంలో అలాగే ఉండాలి, అనవసరపు విషయాల్లో వేలు పెట్టద్దు. మన కర్తవ్యాలు కొన్ని ఉంటాయి, ఇంట బయట కూడా తప్పనిసరిగా చేయాల్సిన పనులు అవే చెయ్యాలి. అంతకుమించి ఏదైనా అవసరం అనిపిస్తే అవతల వాళ్ళ అవసరం కోసం చేయాలి, మన కోసం కాదు. వాళ్ళు సుఖపడతారు కదా, మనకేం ప్రయోజనం లేకపోయినా వాళ్ళు సుఖంగా ఉంటారు కదా, ఉపకారం కదా, చేద్దామని చేయొచ్చు. అంతకుమించి మన పెత్తనం కోసమో అహంకారం కోసమో పనులు చేయకూడదు. సముద్రాన్ని దాటమని జాంబవంతుడు వచ్చి అడిగే వరకు నేను దాటతాను అని హనుమంతుడు అనలేదు. పని చేసేవాడు మాట్లాడేవాడు పనిచేయడు. లోకంలో ఎప్పుడూ లెక్కేది, బాగా పనిచేస్తున్నాడంటే వాడికి మాట్లాడే సమయం ఉండదు, మాట్లాడు. ఎవరైనా మాట్లాడితే కూడా ఊరుకోవాయా పని చేసుకోవాలంటాడు. ఏమీ పని లేనివాడే అరుగుల మీద కూర్చుని అరుగులు అరిగిపోయేలాగా ఉపన్యాసాలు ఇస్తాడు. వీడిని మళ్ళీ పనికి కానీ పిలిచామంటే మాత్రం పనికిరాడు, అసలు పనికి మళ్ళీ వాడు అయిపోతాడు. అంచేది ఎప్పుడు మాట్లాడేవాడు పనిచేయడు, పనిచేసేవాడు మాట్లాడు. ఎక్కువ మాడుతున్నాడంటే వాడు పనిచేయడు. ఎక్కువ పనిలో ఉన్నాడంటే వాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాడి పని వాడిని చేసుకోని వాడు విశ్రాంతి తీసుకుంటే చాలు. హనుమంతుడి తత్వం ఏమిటంటే చెప్పిన పని చేస్తాడు, అవసరమైన పని. మిగిలిన సమయం అంతా రామ్ 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 శ్రీరామ రామ రామేతు శ్రీరామ రామ రామేతు శ్రీరామ రామ రామేతు అంతే. అంటే ఏం చేస్తున్నాడో తెలుసో ఒక రహస్యం, ఆయన పని చేయడానికి తగిన శక్తిని ఆయన తపస్సు ద్వారా పొందుతున్నాడు. ఛార్జింగ్ ది బ్యాటరీ అంటారు దీన్ని. మనం కూడా జీవితంలో కొన్ని క్లిష్ట సమస్యల్ని ఎదుర్కోవాలంటే జపం చెయ్యాలి. ఇంటి దగ్గర కనీసం పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట కేటాయించుకుని జపం చెయ్యాలి. చిన్న పెద్ద, ఆడ మగ, కులము మతం ఏ భేదము లేదు, దీనికి అందరూ చేయొచ్చు.